ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెంటర్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు. సార్తో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఫోకస్ అసలు పిల్లల్లో ఏకాగ్రతని తగ్గించే విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. అసలు ఆ ఏకాగ్రతని పెంపొందించడానికి రోజువారీ అభ్యాసాలు ఏమైనా ఉన్నాయంటారా? మనకి ఏదైనా కూడా డైలీ రొటీనే. డైలీ లైఫ్ అంటేనే దినచర్య. అవును, మనకు దినచర్య. మన ఫోకస్ను పెంచుకోవాలి అంటే దినచర్య అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విద్యార్థుల్లో ఎవరైతే ఫోకస్ మిస్ అవుతుంది అని అంటున్నారో, కంప్లైంట్ ఇస్తున్నారో, చదవలేకపోతున్నాం, మెమరీ ప్రాబ్లం ఉంది, టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీకి గురి అవుతున్నారు, ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది పడుతున్నారు అని ఎవరైతే పేరెంట్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా యువత ఎవరైతే మీలో ఈ కంప్లైంట్ ఉందో, మీ డైలీ రొటీన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ దినచర్య ఏదైతే ఉందో చెక్ చేసుకోండి. నేను చదివిన కొన్ని పుస్తకాలలో, మనం బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు నేను చదివిన కొన్ని పుస్తకాలలో గురు సమానులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పుస్తకంలో ఇలా రాసి ఉంది ఏంటంటే, మనకు టుడే మైనస్ ఎస్టర్డే అంటే ఇట్ షుడ్ బి ఏ ప్లస్ వాల్యూ అంటాడు. టుడే మైనస్ ఎస్టర్డే, నిన్నటితో ఈ రోజును మనం పోల్చుకుంటే ప్లస్ వాల్యూ ఉండాలి, మైనస్ వాల్యూ ఉండకూడదని. ఏదో ఉండాలి అన్నట్టు. అండ్ ఆ పుస్తకంలో అప్పుడు ఫస్ట్ టైం నేను చదివి చాలా అద్భుతం అనిపించింది. సో అంటే నేను ఏం చెప్తున్నా, మీ దినచర్యలో ఇలా ఉండాలి. నిన్న ఏదైతే చేయలేకపోయారో ఈరోజు చేయగలరా? నిన్న ఏదైతే చదవలేకపోయామో ఈరోజు చదవగలమా? ఏకాగ్రతను మనము పెంపొందించుకోవటానికి దినచర్యలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, మెడిటేషన్ 5 to 10 minutes ఎవరైతే పీస్ఫుల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగిన వారు న్యాచురల్గా వాళ్ళ న్యూరాన్ సిస్టమ్ కావచ్చు, బాడీ ఫ్లక్చువేషన్స్, ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ ఫ్రీక్వెన్సీ కావచ్చు, నార్మల్ అండ్ కామ్ డౌన్ అవ్వటం జరుగుతుంది. ఓకే, ద వెరీ ఫస్ట్ థింగ్. నెంబర్ 1 ఏమన్నాం? అండ్ మైండ్ఫుల్నెస్. మన డేని కాన్షియస్గా ఉండాలి. అందరు ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అంటారు. నేనేమంటానంటే కాన్షియస్ టైం మేనేజ్మెంట్. కాన్షియస్ టైం మేనేజ్మెంట్. నా 24 hours నేను దేనికి యూటిలైజ్ చేసుకుంటున్నాను, అది నాకు ఉపయోగపడే వాటికి యూటిలైజ్ చేసుకుంటున్నానా, నేను కాన్షియస్గా ఉన్నానా లేదా, ఎటువైపు వెళ్తుంది నా టైం అండ్ ఎనర్జీ. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏమనుకున్నాం, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఇలాంటివి మెడిటేషన్ కానీ. సెకండ్ వన్ వచ్చేసి కాన్షియస్ టైం మేనేజ్మెంట్ ఆర్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి ఎప్పుడైతే మీరు ఏకాగ్రతను పెంపొందించుకోవాలి అనుకుంటున్నారో, మైండ్ అనేది ఎంత గొప్ప వరం అంటే, మీరు కరెక్ట్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తుంది. యూజ్ ఇట్, అదర్వైజ్ యూ లూజ్ ఇట్ అంటూ ఉంటారు. వాడుకుంటేనా నువ్వు ఒక అద్భుతంగా తయారవుతావు, వాడుకోలేకపోతే మిస్ అవుతావు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మీ మైండ్కి ఎప్పుడైతే నువ్వు ఒక యాంకర్, ఒక టార్గెట్ ఇస్తావో, అద్భుతంగా టఫ్ టాస్క్ మాస్టర్ అండి, మంచిగా వర్క్ చేసి పెడుతుంది. టార్గెట్ ఇవ్వలేదనుకో, అదే అంటారు కదా, ఎంటీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని. ఓకేనా, అలా తయారవుతుంది. అంటే మీ మైండ్కు పర్టికులర్గా ఎగ్జామ్స్ చదువుతున్న విద్యార్థులు, పేరెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ మైండ్కు టార్గెట్ ఇవ్వాలి అంటే, సార్ ఏం టార్గెట్ ఇవ్వాలి అంటారు. అదేనండి, ఏం చేయాలంటే నీకు డేకు స్కెడ్యూల్ చేసిన దాన్ని నువ్వు టార్గెట్ ఇవ్వాలి. ఈ రోజు నేను 80% ఇవి కంప్లీట్ చేసుకోవాలి. మన టార్గెట్ ఏంటి? ఏకాగ్రతను పెంపొందించుకోవటం. అంటే మరి ఏకాగ్రత ఒక టాస్క్ ఉంటే అటువైపు ప్రయాణిస్తాం. అవును సార్. ఒక టాస్క్ లేకుంటే ఎటు వెళ్ళాం, అక్కడే ఉండిపోతాం. అందుకోసం ఓకే, ఈ విధంగా మనం చేయవచ్చు. రెండవది ఏంటంటే, ఎప్పుడూ కూడా మీకు ఆహ్లాదాన్ని ఇచ్చే వాళ్ళతో ఉండండి. లేదా తర్వాత పాయింట్ వచ్చేసి మ్యూజిక్ వినటం అలవాటు చేసుకోండి. అయితే ఎప్పుడైతే నేను మ్యూజిక్ అన్న వర్డ్ వాడానో, సాంగ్స్ వినండి, మీకు నచ్చిన సాంగ్స్ వినండి అంటే మొత్తం ఊపేసే సాంగ్స్ కాకుండా మీ మనస్సుకు ఆహ్లాదాన్ని ఇచ్చి మీ యొక్క బాడీ ఎనర్జీని ప్రశాంతంగా ఉంచేటువంటి మ్యూజిక్ను వినటం ద్వారా. ఈ మధ్య కాలంలో మనకు టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా అదొక వాడుకోవడం తెలిస్తే, టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అన్నా కూడా కరెక్ట్గా వాడుకోవడం తెలిస్తే ఫోకస్ను పెంచే ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ కూడా అందుబాటులో ఫ్రీగా ఉందండి. ఓకే, అలా వింటూ ప్రశాంతంగా కూర్చొని మనం ఫోకస్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అదే. అయితే ఇప్పుడు చూడండి, ఫోకస్ పెరగకపోవటానికి రీజన్స్ ఇంకొక ఏంటంటే, ఫస్ట్ మీ బాడీ ఎప్పుడు కూడా మూమెంట్ ఉండాలి.
బాడీని అలా అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టకుండా ఏ మాత్రం నేను ఇందాక ఏమన్నాను, మ్యూజిక్ మీకు ఆహ్లాదాన్ని ఇచ్చే మ్యూజిక్ అన్నాను. అవసరమైతే ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి మీ బాడీకి అంటే మీ పాట వింటుంటే బాడీలో మూమెంట్స్ వస్తూ ఉంటాయి చూడు, డ్యాన్స్ వేయాలనిపిస్తూ ఉంటుంది చూడు, అలా ఒక 5-10 మినిట్స్ డ్యాన్స్ చేయటం అనేది కూడా మీ యొక్క ఏకాగ్రతను పెంచుతుంది. కొంతమంది వాకింగ్ చేయటం కూడా ఫోకస్ను ఏకాగ్రతను పెంచుతుంది అంటారు. అంతేకాకుండా మనకు ఇలా ఈ అంశాలు ఎప్పుడైతే మనం మన డైలీ రొటీన్లో మనము ఉంటుందో, చివరికి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏకాగ్రత అంటే అటే స్ట్రెచ్ అవర్స్ టుగెదర్ చదవటం కాదండి. మీరు అలా చదవాల్సిన అవసరం ఏం లేదు. ఎవ్రీ 45 మినిట్స్కి 10 నుంచి 15 నిమిషాలు బ్రేక్స్ తీసుకుంటూ చదవండి. ఓకే. ఏకాగ్రత పెరగాలని చెప్పేసి 4 అవర్స్ చదువుతాను. కొంతమంది ఇంటర్వ్యూస్ ఎవరు ఒక అచీవర్ ఇంటర్వ్యూ, ర్యాంకర్ ఇంటర్వ్యూ వింటే ఆ ర్యాంకర్ ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు ఒక్కోసారి 16 అవర్స్ చదివేవానండి నేను, 18 అవర్స్ చదివేవానండి నేను అని చెప్తాను. అంటే వీళ్ళ ఫోకస్ అంతా చదవటం పెట్టాను అలా అని చెప్పేసి మీరు భయపడకండి. అలా ఆ స్ట్రెంగ్త్ రావాలి అంటే టైం పడుతుంది. ద బెస్ట్ అండ్ సింపుల్ ఏంటంటే 45 మినిట్స్ టైమర్ పెట్టుకొని, అంటే చిన్న చిన్న 40 మినిట్స్ కాకపోయినా మనకు ఇంకొక సిస్టమ్ ఉంది. ఇంకొక సిస్టమ్ ఏంటంటే 25 మినిట్స్ పెట్టుకొని 20 మినిట్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చదవాలి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ 25 మినిట్స్ చదవాలి, మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఇలా కూడా మీరు చేయొచ్చు. సరే, తర్వాత 25 మినిట్స్ నుంచి యూ కెన్ స్ట్రెచ్ టు 40 మినిట్స్. 45 మినిట్స్ చదవటం, మళ్ళీ 10 మినిట్స్ 15 మినిట్స్ ఒక్కసారి ఏదైతే ఈ బాడీ అలా మూమెంట్స్ స్ట్రెచ్ ఏదైతే కొంచెం అటు ఇటు చేసేసి మనకు ఆబ్వియస్గా దీన్ని. సో ఈ విధంగా మనము ప్రతిరోజు ఎప్పుడు కూడా డైలీ రొటీన్ ఉంటేనే, డైలీ రొటీన్ అనేది ఇందాక చెప్పినట్టుగా అది ప్రొడక్టివ్గా ఉందా లేదా చూసుకోవటం. ఓకే, నా దినచర్య ప్రొడక్టివ్గా ఉందా లేదా అలా జస్ట్ సింప్లీ అలా వేస్ట్ అవుతూ ఉందా. ప్లస్ ఈ దినచర్యలో ఏంటంటే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మూడ్స్ని, మీరు మైండ్ని, అవుటర్ వరల్డ్ బయట జరిగే ప్రతి విషయాన్ని మైండ్కి తీసుకోకండి. ఓకే, అవసరం లేదు. మీ మైండ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఏ అంశాన్ని మీరు మైండ్కి తీసుకోకండి, హార్ట్కి తీసుకోకండి. అవసరం లేని విషయాలన్నీ బుర్రలో పెట్టుకుంటే ఆబ్వియస్గా మీరు ఫోకస్ చేయలేరు. అవును సార్. నేను కొంతమందిని చూశాను, మంచి 3 పీజీస్ ఉన్నాయి, కాకపోతే అతని యొక్క క్వాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కానీ తనని తాను అబ్జర్వ్ చేసుకోడు. చివరిగా అంటే లాస్ట్ పాయింట్ అయినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పక్క మన చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాలు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోటి. ఏవైతే మనకు మెడిటేషన్ కావచ్చు, మైండ్ఫుల్నెస్ కావచ్చు, మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో దీస్ ఆర్ గోయింగ్ టు బీ అ వండర్ఫుల్ టూల్స్ టు ఎన్హాన్స్, ఇంప్రూవ్ యువర్ ఫోకస్, రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఎన్హాన్స్ యువర్ కాన్సన్ట్రేషన్. అంటే ఇవి అద్భుతంగా మనకు మన దినచర్యలో ఇలా ఉంటే ఆబ్వియస్గా మన ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అబ్సల్యూట్లీ సార్. మీరు చెప్పినవన్నీ కూడా సార్ చిన్న టిప్స్ అండి, కానీ అవి కూడా పాటించలేని వాడు ఫోకస్ని బిల్డ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. నిజంగా వాటి మీద ఫోకస్ చేయలేనప్పుడు ఎడ్యుకేషన్ మీద, కెరీర్ మీద, నీ గోల్స్ మీద ఇంకెలా ఫోకస్ చేయగలరు? మీరు చిన్న వర్డ్ అంటే ఒక గుర్తుపెట్టుకోండి సంజయ్ గారు, మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు అమాంతం ఎవరు ఎదురుగా ఉన్న గోడకో ఒక పెద్ద బండరాయికి వెళ్ళి గుద్దుకొని కింద పడము అండి. మనకు కనిపించని, మనం నోటీస్ చేయని కంకర్ రాళ్ళతోనే మనం కింద పడిపోతాం. ఎగ్జాక్ట్లీ. అంటే స్మాల్ థింగ్ బట్ బిగ్ రిజల్ట్ ఆర్ బిగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. సో ఈ స్మాల్ థింగ్స్నే మనం మానిటర్ చేసుకోవడం వల్ల బిగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మన లైఫ్. అబ్సల్యూట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.